బ్రేకింగ్ వస్తోంది. ఏలూరు నుంచి దారుణం జరిగింది. తంగళ్లమూడిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉదయ్ అనే ఉపాధ్యాయుడు రాక్షసుడిగా మారిపోయాడు. 6వ తరగతి చదువుతోన్న అహల్ అనే విద్యార్థిని చితకబాదాడు. ఇంగ్లీష్లో డి అన్న అక్షరం రాకపోవడంతో విద్యార్థి ఒంటిపై వాతలు పడేలా కొట్టాడు. దీంతో స్టూడెంట్ పేరెంట్స్ స్కూల్ వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులు తప్పు చేస్తే సరిదిద్దకుండా ఇలా కొట్టడమేంటి అంటూ వాళ్ళు ప్రశ్నించారు. టీచర్పై ఏలూరు 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం టీచర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఎలా భరించారో నాయన మంటతో ఏం చేస్తాడని మరి ఏం చేస్తాడు చెప్పాలి రైట్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోందో చెప్పడానికి. సాగర్, దీనికి ఉపాధ్యాయుడు చెప్తోంది ఏంటి? ఎందుకు అంతగా పాశవికంగా కొట్టాల్సి వచ్చింది? ఒక అక్షరం రాని కారణంగా? ఉపాధ్యాయుడు ప్రస్తుతం స్పందించే పరిస్థితిలో లేడు. పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు ఉన్నాడు. మరోపక్క కేవలం డిఎన్ఏ పదం రాకపోవడంతో, ఇంగ్లీష్ లో అక్షరం సరిగ్గా చెప్పకపోవడంతోనే ఈ విధంగా కొట్టాడంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. స్కూల్ దగ్గర తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేశారు. ఆందోళన చేయడంతో కూడా ఒకనొక దశలో ఉపాధ్యాయుడిపై దాడికి సైతం పాల్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అతన్ని ఉపాధ్యాయుడిని ప్రస్తుతం ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే అతను ఉన్నాడనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇతర విద్యార్థులతో కూడా ఉపాధ్యాయుడు ఇదే విధంగా ఉన్నాడు. వాళ్ళను కూడా తరచూ కొడుతున్నాడు. కొట్టడం కూడా అత్యంత దారుణంగా, మీరు చూస్తే విద్యార్థి ఎడమ చేయి మొత్తం కూడా వాతులతో తేలిపోయే రక్తం గడ్డగట్టిన పరిస్థితి. మరోపక్క కొరికాడు. ఉపాధ్యాయుడు కొట్టడంతో పాటు ఇతన్ని చంపినా తప్పు లేదు అంటూ కొరికాడంటూ కూడా విద్యార్థి యొక్క బంధువులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగప్రవేశం చేశారు. మరోపక్క పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఇంత దారుణంగా కొడుతూ ఉంటే పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఇప్పుడు ఈ పూర్తి ఘటన పైన వాళ్ళు ఏమన్నా స్పందిస్తున్నారా? స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తరచుగా అతని మీద ఈ వస్తున్న ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఆ ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం అతన్ని ఆ ఉద్యోగం నుండి తొలగించాలి. ఇంకా విద్యా సంవత్సరం 4-5 నెలలు ఉంది కాబట్టి ఈ 5 నెలలు కూడా విద్యార్థుల సంరక్షణ బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే అడిగిన తర్వాత మరింత టార్గెట్ చేసి ఆ ఉపాధ్యాయుడు కొడుతున్నాడు. ఆ తరచుగా ఇదే పనిగా కొట్టడం గానీ ఇలా కొడుతున్నాడని చెప్పిన తర్వాత వారి బంధువులు పిల్లల మీద కూడా అతను ఇదే విధంగా కొడుతున్నాడు. ఏదైనా చిన్న సాక్స్ చూపించి 1-2 దెబ్బలు వేస్తే మేము ఎవరో ఫీల్ అవ్వం కానీ మరీ విద్యార్థిని చనిపోయే విధంగా అంత దారుణంగా ఎవరు కూడా పగతో పోలీసులు కూడా ఆ విధమైన ట్రీట్మెంట్ చేయరు. అంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి ఏముందని కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. ప్రస్తుతానికైతే 2 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా విద్యార్థితో మాట్లాడుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థికి చికిత్స అయితే అందించారు. చికిత్స అనంతరం ఓన్ రిపోర్ట్ బేస్ చేసుకుని తల్లిదండ్రులతో మరొకసారి మాట్లాడి ఉపాధ్యాయుడి మీద కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సుమతి. రైట్ సాగర్, అది ఏలూరు 2 టౌన్ పిఎస్ లో ఒక ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. డి అన్న అక్షరం రాలేదు అని చెప్పి 6వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఘోరంగా కొట్టాడు. ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది.